హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. పునుగులు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఇడ్లీ పిండిలో ఇప్పుడు మనం హాఫ్ కప్ మైదా పిండి వేసుకోవాలి. ఒక కప్పు ఇడ్లీ పిండికి హాఫ్ కప్ మైదా పిండి సరిపోతుంది. ఇడ్లీ పిండిలో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. చివరిగా మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్నాక పిండి కాస్త టైట్గా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం పునుగులు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. మన కడాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని పునుగులు వేసుకోవాలి. పునుగులు వేసుకున్నాక మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పునుగులను మనము రెండు పక్కల టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక మంచి కలర్ వచ్చాక తీసుకుంటే మన ఇడ్లీ పిండితో పునుగులు రెడీ అవుతాయి. పునుగులన్నీ ఫ్రై చేసుకున్నాక మనం ఒక టిష్యూ పేపర్లు తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్చుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఇడ్లీ బ్యాటర్తో పునుగులు వేసుకొని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.